ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమరీన్ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టుగా భారత వాతావరణ విభాగం తెలియజేసింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళంలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా 3 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో 2-3 రోజుల్లో గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు పూర్తి వివరాలు అందిస్తారు. రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు, రైతులకు కూడా వాతావరణ శాఖ అయితే చల్లని కబురు చెప్పింది. చూసుకుంటే వాతావరణ నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కొనసాగుతున్నాయని అయితే భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ముందుగానే ఏదైతే నైరుతి ఋతుపవనాలు కేరళకు తాకినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అధికారికంగా వెల్లడించారు. చూసుకుంటే రాగల 2-3 రోజుల్లో కూడా అటు గుంటూరు అదే తదితర జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా చూసుకుంటే వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే అదేవిధంగా 2-3 రోజుల్లో కూడా ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఏదైతే గాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏదైతే ప్రజలకు కూడా ఇది చల్లని కబురుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడే చూసుకుంటే గురువారం కూడా గత రోజు కేరళను కూడా ఋతుపవనాలు తాకాయని చెప్తున్నారు. కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు కొన్ని భాగాలు కూడా కొమరిన్ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కూడా పలు ప్రాంతాలకు ఇవి ఏదైతే ఋతుపవనాలు విస్తరించినట్లు కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ IMD ప్రకటనలో ఇప్పటికే వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళలో ఋతుపవనాలు ప్రవేశించవలసి ఉండగా 3 రోజులు ఏదైతే ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినట్లు కూడా అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో కూడా 2-3 రోజుల్లో గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కూడా కేరళలో కూడా ఋతుపవనాలు తాకనున్నాయని కూడా అధికారులు చెప్పారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మరికొంత భాగాన్ని కూడా ఋతుపవనాలు విస్తరించనున్నాయని కూడా IMD ఇప్పటికే చెప్పింది. జూన్ నుంచి కూడా సెప్టెంబర్ వరకు కూడా ఋతుపవనాల సీజన్లో 90% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అదేవిధంగా చూసుకుంటే రానున్న ఏదైతే వాతావరణ నైరుతి ఋతుపవనాలు కూడా అటు వాతావరణ శాఖ అనుకూలంగా ఉన్నట్టు కూడా ఒకవైపు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఈ ఋతుపవనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది ఒక 4 వారం రోజుల ముందు ఆలస్యంగా వచ్చాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు చూస్తే ఉష్ణోగ్రతలు క్రమేపీ కూడా తగ్గకపోయినా కూడా ఒకవైపు ఉపశమనం పొందే విధంగా కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు చూసుకుంటే హెచ్చు తగ్గులతో పెను వాతావరణంలో విభిన్న మిశ్రమ వాతావరణ పరిస్థితి నెలకొనడంతో పాటు వాటిగా అటు స్థానికులు, పర్యాటకులతో పాటు ప్రజలు కూడా అల్లాడుతున్నారు. ఒకవైపు చూసుకుంటే రైతన్నలు కూడా ఈ అకాల వర్షాలు, ఈ తరహా ఉష్ణోగ్రతలు ఉండవు కూడా రైతన్నలు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. చూసుకుంటే వడదెబ్బలు కూడా ఇప్పటికే చాలా మంది కూడా మృత్యువాత పడిన సంగతి నెలకొంది. వాతావరణంలో ఈ తరహా ప్రతి ఏడాది కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు వచ్చాయి. ఈ తరహా వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చల్లని కబురు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గడంతో కూడా అటు పర్యాటకులు, స్థానికులు కూడా ఒకవైపు కూడా ఉత్సాహాన్ని, ఆనందాన్ని కూడా తీసుకుంటున్నారు. చూసుకుంటే సాయంత్రం అయ్యేసరికి కూడా విశాఖ RK బీచ్ లో కూడా పర్యాటకులు కూడా తమ తపాన్ని కూడా తీసుకునేందుకు, స్నానాలు దిగేందుకు కూడా ఉపశమనం పొందేందుకు కూడా భారీగా కూడా విశాఖ RK బీచ్ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖ RK బీచ్ నుండి.